కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలంలో మంచినీటి సమస్యలు తీర్చమని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా తీర్చే నాదుడే లేడని, కానీ తిర్యాది మండల కేంద్రంలోని మద్యం బెల్ట్ దుకాణాలకు మాత్రం పుష్కలంగా పర్మిషన్లు ఇస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రోజువారీ కూలీ కష్టాన్ని మర్చిపోయేందుకు మందు తాగుతామని మద్యం షాపుకు వెళితే మండల కేంద్రంలోని మద్యం రిటైల్ షాప్ యాజమానులు ఇష్టారాజ్యంగా అధిక రేట్లకు మద్యం అమ్ముతున్నారని మందుబాబులు అంటున్నారు. ఈ విషయమై మద్యం షాపు యజమానులను మందు ప్రియులు ప్రశ్నిస్తే మా ఇష్టం వచ్చినట్లు అమ్ముతాం, కొంటే కొను లేకుంటే వెళ్ళు అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నా కనీసం ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలు లేవని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా బెల్ట్ షాపులను మూయించి అధిక ధరలను అదుపు చేయాలని మందు ప్రియులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చెప్పండి బాబు బెల్ట్ షాపుల 200 అవుతాయి. 200 తీసుకుంటాను. అందరికి మేమే ఇస్తున్నాం కాబట్టి మీ దగ్గర అదనంగా 10 రూపాయలు తీసుకుంటున్నాము. ఒక ఈచ్ వన్ క్వార్టర్ అని చెప్తుంటారు. ఒక గ్లాస్ కు 3 రూపాయలు తీసుకుంటాం. బెల్ట్ షాపులకు ఇచ్చే పైసా క్వార్టర్ కు అదనంగా 10 రూపాయలు తీసుకుంటాం. ఎన్ని ఉంటాయి ఇక్కడ బెల్ట్ షాపులు? బెల్ట్ షాపులు దాదాపుగా ఒక 20 నుంచి 30 ఉంటాయి తిర్యాని మండలం టోటల్. అయితే గ్లాస్ కు వాటర్ ప్యాకెట్ తీసుకుంటాడు. గ్లాస్ కు 3 రూపాయలు తీసుకుంటాడు. వాటర్ ప్యాకెట్ కు 2 రూపాయలు తీసుకుంటాడు. 5 రూపాయలు ఇస్తే ఒక గ్లాస్ ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తాడు. ఆ పెద్ద గ్లాస్ అని ఇస్తాడు ఒకటి, దానికి ఒక్కదానికి 5 రూపాయలు తీసుకుంటాడు. మరి మీరు అడుగుతలేరా? మేము అడిగితే గంతే ఉన్నది, నీ ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే లేదు అంటుండ్రు. మేము కస్టమర్లం పొద్దున్న దాకా పని చేసి వచ్చి పొద్దుకో 90 తాగిపోయేటోళ్ళం. మేము ఇవన్నీ అడుక్కుంటుంటే మా పరిస్థితి తాగేది నాయి. ఆసిఫాబాద్ ప్రెస్ అదే గ్లాస్కు 3 రూపాయలు. నీ పేరేంటన్నా? నా పేరు బుద్ధ శ్రీనివాస్, కర్కపల్లె.